అని ఒకసారి అడ్రస్ చెప్పనా? రంగారెడ్డి జిల్లా టంగుటూరు గ్రామం మోకిలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలేజ్ ఇది. ఓకే, వీర్ డైరీ. ఇక్కడ వచ్చేసి కొన్ని సూడి గేదెలు ఉన్నాయి, పుంగనూరుకు సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయి. మొత్తం ఒక్కొక్కటి చూద్దాము, ధరలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయో, సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది బూరి జాతి గేదె, హెవీ సైజ్ ఉంది, మీరు సైజ్ కూడా చూసుకోవచ్చు అన్న. ఇది ఎన్ని లీటర్లు పాలిచ్చింది అన్న మీ దగ్గర? ఇది 16 లీటర్లు అండి. 8 లీటర్లు ఇచ్చింది. డైరీలో 8 లీటర్లు డైరీ ఇచ్చిందంట పాలు. ఇదైతే చాలా పెద్ద డైరీ ఫామ్, చాలా క్వాలిటీ గల గేదెలు ఉన్నాయి దీంట్లో అయితే. అన్న ఎన్ని నెలల సూడి ఉందండి ఇది ప్రజెంట్? ఇది ఇప్పుడు 5వ నెల అండి. 5 నెలల సూడి, 5 months సుడితో ఉంది, 5 నెలల సుడితో ఉంది గేదె. అన్న రేట్ ఎంత చెప్తున్నారు అనేది? 1.20 అండి. 1.20, 1,20,000 చెప్తున్నారు. బూరి జాతి గేదె, సైజు కూడా చూసుకోవచ్చు. 5 నెలల సుడితో ఉంది, 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో, 8 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్, 3వ ఈత గేదె. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సూడి చెక్ చేయించుకొని తీసుకోవచ్చు అన్న? సూడి చెక్ చేయించుకొని చెక్ చేసుకో, ఎప్పుడైనా చెక్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదన్నా బన్నీ అన్న, ఇది ముర్రా అండి. ముర్రా మా ఇంట్లో పుట్టిన ముర్రా ఇది. ఓకే, ఇక్కడ డైరీలోనే పుట్టింది. దీని తల్లి ఇక్కడే. ఎన్నైతే అనేది? ఇది 2వ ఈత అండి. 2వ ఈత. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? ఇప్పుడు ఇంటి ఇది 3వ. ఎంతన్నా రేట్? ఎంత రేట్ వచ్చేసి ₹1,00,000 అండి. ₹1,00,000. ఎన్ని నెలల సూడి అన్న చెప్పింది? ఇది సూడి 3 నెలలు. 3 నెలలు ఉంది. ఇసుకో ఇది 6 నెలలు. 6 నెలలు అన్న, 3 నెలలు కాదు. ఏ కితనమైన 6 महीना कंप्लीट है పక్కా. ఓకే, ఇది 6 నెలలు అంతే కదా, 6 నెలల పైనే ఉందంట. సో తీసుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు అంటే ఓకే అనుకుంటే మళ్ళీ డాక్టర్ పిలిపిస్తారు, చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. ఇది 6 నెలలు అనేసి చెప్తున్నారు అన్న. రేట్ అన్న? రేట్ వచ్చి 1,20,000. 1,20,000, 1,20,000 చెప్తున్నారు. 6 నెలల సుడితో ఉంది. నెక్స్ట్ ఈ గేదె అన్న, ఇది ఒక సన్ను ఎట్టిట్ ఖరాబ్ ఓన్లీ. ఓకే, 3 సన్ల మీద ఉందట. 3 సన్ల మీదనే పాలు వస్తాయి. పాలు రావడం కాదు, పాలు వస్తాయి. ఓకే, ఎంత దీని ధర ఎంత చెప్తున్నారన్న? ఎన్ని నెలల చూడండి? ఇది 12 లీటర్ల, 6 లీటర్ల కెపాసిటీ గల గేదె. 6 నెలలు. ఇది కూడా చేమైన ఊపరే. ఓకే, 6 నెలల పైన ఉందంట సూడి. దీని ధర అన్న? 1,20,000. 1,20,000, 1,20,000 చెప్తున్నారు. 12 లీటర్ల కెపాసిటీ గల గేదె అంటే ఇది. సో ఇది వచ్చేసి 5 నెలలు కంప్లీట్ అయిందంట సూడి. 6వ నెల స్టార్ట్ అయింది. గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది గేదె అయితే ఇది. दूध कितना लीटर कैपेसिटी भैया? 16 లీటర్. 16. మేము 16 ఇస్తున్నాం, 18 బయటకు పోతే 16 ఇస్తుంది. మా దగ్గర 18. ఓకే, 8 లీటర్లు పెట్టుకోమంటున్నారు. వీళ్ళ దగ్గర అయితే 18 కెపాసిటీ అంట. 18 లీటర్ పిన్నర్ అనేసి చెప్తున్నారు, చూసుకోవచ్చు. गाबन कितना महीने गाबन? 6 महीना कंप्लीट है. 6 महीने कंप्लीट, 6 months కంప్లీట్. ఓకే, 6 నెలలు కంప్లీట్ అయింది. రేట్ అన్న? రేట్ వచ్చి 1.35. 1.35, 1,35,000 చెప్తున్నారు. 1,35,000. నెక్స్ట్ ఈ గేదె అన్న, దీని గురించి చెప్పనా? 4 महीना 5వ महीना స్టార్టింగ్. 4 కంప్లీట్, 5వ నెల రన్నింగ్. 4 కంప్లీట్ అయ్యి 5వ నెల రన్నింగ్ అంట దీనికి. అన్న దూద్ కెపాసిటీ అన్న? దీని కెపాసిటీ ఏదైనా 16 పైనే, మా దగ్గర 16 లోపల ఉంటుంది. సో 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. రేట్ అన్న? రేట్ వచ్చి 1.30. 1.30, 1,30,000 చెప్తున్నారు. 1,30,000 చూసుకోవచ్చు. గేదె ముర్రా జాతి గేదె. 4 నెలలు కంప్లీట్ అయింది సూడి. 4 months కంప్లీట్. 1,20,000 చెప్తున్నారు. 1,20,000. 8 అన్న, ఇది కూడా 8 కెపాసిటీ పాలు. 16. 8 అంట కెపాసిటీ. 8 లీటర్స్. హై మొత్తము 2, 4, 6 అన్న. ఈ 6 అంతే. 6 ఉన్నాయి సూడి గేదెలు. రేట్లు కూడా చూశారు కదా. సో ఎవరికైనా కావాలనుకుంటే సూడి చెక్ చేయించుకోండి. వచ్చి పాలదారులు, పళ్ళు,
నడిపించుకొని మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవుతుంది అని అన్న కూడా చెప్తున్నారు. हो गया వీళ్ళ డైరీ ఫామ్ అయితే చాలా పెద్దది, చూసుకోవచ్చు మీరు. గేదెలు కూడా అన్ని చాలా డైరీ ఫామ్. తీసుకుపోమంటావా? తీసుకోమను. లేదా బేట జర నంబర్ వాటిలు కూడా చూసుకోవచ్చు గేదెలు. ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 7 దూడలు ఉన్నాయి. అన్ని కూడా వీళ్ళ డైరీ ఫామ్ లో గేదెలకు పుట్టినట్టువే. ఒక 15 లీటర్లు 16 లీటర్లు వీళ్ళ మదర్లు అట్లా ఇచ్చినట్టువే. 4 పెయ్యలు ఉన్నాయి, 3 దున్నలు ఉన్నాయి. ఇది దున్నపోతు అన్న. రేట్లు ఎట్టున్నాయి అన్న దూడలు? ఇస్తారని ఇవి దూడల రేట్లు అన్న. 3 దున్నలు ఎంతకి ఇస్తారన్న? పెయ్యలు ఎంతకి ఇస్తారు? పెయ్యలు 25, దున్నలు 20,000. దున్నలు 20,000. సో దున్న వచ్చేసి 20,000, పెయ్యలు 25,000 చెప్తున్నారు. అందులో ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది పడ్డ దూడ. వయసు ఎంత ఉంటుంది అన్న దీని వయసు? ఏదమ్మా దీని వయసు ఎంత ఉంటుంది అన్న? 1 year 3 months. 1 year 3 months. సో ఇది ఒకటి పెయ్యి ఉంది ఈడ. ఇది కూడా అంతే ఉంటది, ఒక 1 year 5 months. ఇది 1 year 4 months. 1.5 year దాకా ఉండొచ్చు దగ్గర 1 year 4 months అనేసి చెప్తున్నారు. దాని తల్లి పంచకళ్యాణి. పంచకళ్యాణి. ఓకే. ఆ చుక్క దూడ యొక్క తల్లి పంచకళ్యాణి అంట. నెక్స్ట్ ఇది ఒక దూడ ఉంది, ఇది బన్నీ ఉంది. బన్నీ దూడ దున్నపోతే ఇది. నెక్స్ట్ ఇది ఒకటి దున్నపోతుంది. నెక్స్ట్ ఇది పెయ్యి ఉంది, ఇది ఒకటి పెయ్యి దూడ. పెయ్యి దూడలేమో 25,000 చెప్తున్నారు, దున్నపోతులు 20,000 చెప్తున్నారు. సో అన్ని దూడలు చూడొచ్చు. ఇది పుంగనూరు ఫీమేల్ అన్న. ఇది ఎంత చెప్తున్నారు అన్న రేట్? ఇది అయ్యా రేట్ అంటే 3 ఒకటేసారి ఇస్తారా లేకపోతే సపరేట్? ప్రెగ్నెంట్ ఏమన్నా? ప్రెగ్నెంట్ ఏమన్నా? లేదమ్మా, ప్రెగ్నెంట్ ఏం లేదు. ప్రెగ్నెంట్ ఏం కాదంట, చూడొచ్చు. ఇది ఒకటన్నా? ప్రెగ్నెంట్. ఇది ప్రెగ్నెంట్. దాని పిల్లనే, దీని పిల్ల ఇది. ఓకే. ఇది మదర్ అంట, దీని పిల్ల ఇది. ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు ఉందన్న? ప్రెగ్నెంట్ 2 months. 2 months కన్ఫర్మ్ అయినా? 2 months. 2 months కన్ఫర్మ్. ఓకే. నెక్స్ట్ ఏదైనా బుల్లా? ఈ బుల్లు. బట్ ఫాదర్ ఇదేనన్నా ఇప్పుడు చూపించింది దాన్ని? ఫాదర్ ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఫీడ్. సో పళ్ళు అయితే మొత్తం వేసేసిందంట ఇది బుల్లు. క్రాసింగ్ కు మంచిగా ఉంటదండి. క్రాసింగ్ దానంత తిట్ట ఇంకోట్లేదు. ఎంత చెప్తున్నావు అన్న రేటు? ఈ బుల్ ఎంత సపరేట్ అయితే ఎంత? ఈ బుల్ వచ్చి 2 lakhs చెప్తున్నాం అమ్మా. 2 lakhs చెప్తున్నారు. ఎందుకన్నా పొంగనూరు బుల్లులు అంటే బుల్లులైనా సరే ఎందుకు చాలా కాస్ట్లీ? అది ఒక్కటే కాస్ట్లీ, ఎందుకంటే దాని ఫాదర్ ఫీలింగ్ మంచిది ఉందని. నెక్స్ట్ ఇవన్నా ఇదెంత రేట్? ఇది వచ్చేసి 1 lakh అని చెప్తున్నాము. 1 lakh సో చూసుకోవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆవు అమ్మకానికి ఉంది. సెకండ్ లాక్టేషన్, రెండో ఈత. సుడుందని ఏమన్నా? సుడుందా? మొన్న క్రాస్ అయింది, 1 month అయింది. క్రాస్ అయిందని కన్ఫర్మ్ కాదు, రీసెంట్ గానే క్రాస్ అయింది. ఎంత దీని ధర? అయ్యా దీని 60,000 ఇస్తాం. 60,000. 60,000 చెప్తున్నారు. సూడి అయితే ప్రెసెంట్ జస్ట్ క్రాస్ అయిందంటే ఈ మధ్యనే. మా బిడ్డ అది ఏదన్నా ఇదే? ఓకే. దాని బిడ్డ ఇప్పుడు అది కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్ కానీ అమ్మకానికి లేదు కదా? లేదు, 5 months. ఓకే. ఇది 5 నెలలు చూడండి, అమ్మకానికి అయితే లేదు. అన్నిటికీ ఫాదర్ 7 చూసుకోవచ్చు. వీళ్ళ డైరీ ఫామ్ లో ఉన్న బుల్లు చాలా పెద్ద సైజ్ ఉంది. ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది మీరు? అయ్యా 4 years అయింది. 4 years అయింది. ఈ దున్నపోతే అయితే అమ్మరు, జస్ట్ క్యాజువల్ గా చూపిస్తున్నారు. క్రాసింగ్ మంచిగానే ఉందండి. అయ్యా క్రాసింగ్ బాగా చేస్తుందా? ఈ రోజు దొడ్డు పెరగడానికి కారణం అది. సో అంటే మినిమం అంటే ఒక 20 గేదెలు ఉన్నట్టు అయితే ఒక బుల్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదన్నా. ఇగో దాని సన్న ఇగో ఇది. ఓకే. ఇప్పుడు చూపించిన బుల్ యొక్క సన్ ఇది. బుల్ క్వాలిటీ చూసుకోవచ్చు, సైజు కూడా చూడవచ్చు. ఇది కూడా దాందే. ఇది దాందే. బుల్ క్వాలిటీ కూడా చూడొచ్చు. సో మంచిగా ఉన్నాయి అంటే డైరీ ఫామ్ కోసం అని చెప్పేసి 1-2 అయితే మీరు ఉంచుకుంటారు బుల్స్. వీళ్ళ డైరీ ఫామ్ లో పెద్ద పెద్ద గేదెలు ఉంటాయి, సైజులు మీరు కూడా చూసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 6 సూడి గేదెలు తీసేస్తున్నారు. పాలు కొంచెం తక్కువ అవుతున్నాయని చెప్పేసి సూడి గేదెలు అమ్మి పాడి గేదెలు తీసుకుంటారంట. 7 దూడలు కూడా ఉన్నాయి, 4 పెయ్యలు, 3 దున్నలు. గేదెలు దూడలు మీకు బల్క్ లో కావాలని ఇస్తారు, ఒక్కోటి కావాలని ఇస్తారు. వెళ్ళి చూసి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.